తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఏర్పడటం కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క విముఖత అని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా రాము గౌడ్, రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజీ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన 2 ఏళ్ల నుంచి కొనసాగుతుండగా యూరియా కొరతపై రైతులు మండిపడుతున్నారని అన్నారు. ఇక రేవంత్ ప్రభుత్వం కేవలం దళారులకే చేయూతనివ్వడం జరుగుతోందని ఆరోపించారు. రైతులకు మొబైల్ ఫోన్ ద్వారా యూరియాను తెచ్చుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చదువు రాని రైతులకు ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, లేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు. యూరియా కొరత లేకుండా ఇచ్చినప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నా అంటే వచ్చేసి ఏంటి గుంపు మేస్త్రి అంటారు. మీరు అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు గుంపు మేస్త్రి కథనే చేస్తున్నారు. యూరియా అనేది అన్నదాతలకు ముఖ్యంగా ఇంపార్టెంట్. రైతన్నలు అన్నం పండిస్తేనే మన అన్నం తింటాం. రోజు అన్నమే తింటున్నాం కదా 3 పూటలు. రేపు పొద్దున జనాలందరూ వచ్చేసి మట్టి తినాలి అనే టైపులో నువ్వు చేస్తున్నావు. నీ పాలన అనేది తుగ్లక్ పాలనలాగా అవుతున్నది. ఇప్పటికైనా మొన్న 2 రోజుల కిందట కూడా వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ లో వచ్చేసి యూరియా కోసం లైన్లో నిలబడుతున్నారు, పడిగాపులు కాస్తున్నారు. మళ్ళీ అదే సిచ్యువేషన్ తీసుకొచ్చినావు. నీకేమన్నా కొంచెమైనా సిగ్గుండాలా? తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు ఏం చేస్తున్నారు? ఒక మంత్రిగా ఉండి మీరు వచ్చేసి మీ జాబ్ మీరు చేయకుండా ఇంకెవరు చేస్తారు? వేరే ఎవరైనా చేస్తారా? కనీసం మీ ప్రభుత్వం అనేది ఒకరిని నియమిస్తే దాన్ని కూడా చేయట్లేదు. ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు కొంచెమైనా మీరు అన్నమే తింటున్నారు కదా, రైతన్నల గురించి మీకు బాగా తెలుసు. రైతు బిడ్డల దగ్గరికి వెళ్ళండి, ఏంటి సమస్య అని తెలుసుకోండి. యూరియా అనేది మీకు కొంచెమైనా మొన్న ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? యాప్లలో వచ్చేసి యూరియా వచ్చేసి బుక్ చేసుకోవాలంట. రైతులకు తెలుస్తుందా యాప్ అనేది? ఒక యాప్ అంటే రోజు అందరూ వచ్చి స్మార్ట్ ఫోన్లు కొనుక్కోవాలా? ఎక్కడి నుంచి కొనాలా? నువ్వు ఇచ్చే యూరియాకు స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని వాళ్ళు చూసుకోవాలా? అన్నదాతలకు కొంచెం అందరికీ చదువు రాకపోయినా కొంత వరకే వస్తుంది, కొంతమందికి రాకపోవచ్చు. పల్లెటూర్లలో మా అమ్మ నాన్నకే అనుకున్నాం కొంచెమే వస్తుంది, అంత చదువు రాదు. వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు యూరియా? కొంచెమైనా సిగ్గుండాలా? మొన్నటి ఏంటిది ఓయుకు పోతావు, అక్కడ ఇంగ్లీష్ అవసరమా అంటావు, మళ్ళీ ఇప్పుడు యాప్ కావాలి అంటావు. ఏం మాట్లాడుతున్నావు? తుగ్లక్ లాగా మాట్లాడుతున్నావు. ఇది పరిపాలన కాదు. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట వేస్తున్నారు. వానాకాలం పంట ఉంటుంది, మనకు యాసంగి పంట ఉంటుంది. ఇప్పటికి కూడా నువ్వు ఆ కొరతను తీర్చకపోతే నువ్వు ఫెయిల్యూర్ ముఖ్యవర్తి. నీకు చేత కాదు, గద్దె దిగిపో అని చెప్తున్నాను. ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు. మీడియా మిత్రులకి నమస్కారం. నేను మీ రాము గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి గల కారణం, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటేనే ఈరోజు ఒక 2 ముద్దలు కడుపులోకి వెళ్ళగలిగితేనే ఇక్కడ నేను ఈ ప్రెస్ మీట్లో కూర్చొని మీతో మాట్లాడగలుగుతున్నాను. అటువంటి అన్నదాతను 2 సంవత్సరాల నుండి యూరియా కొరతతో ఈ ప్రభుత్వం ముప్పు తిప్పల పెడుతుందనేది నిజం. మరి ముఖ్యమంత్రికి సోయలేదా? ముఖ్యమంత్రి పెట్టుకున్న వ్యవసాయ శాఖ మంత్రికి సోయలేదా అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు పొద్దుగాలు లేస్తే ఆపోజిషన్ల మీద సీట్లని, గీట్లని, ఆ ఫోన్ ట్యాపింగ్లని, ఈ ఫోన్ ట్యాపింగ్లని చూడడమే తప్ప అసలు నీకు ఈ తెలంగాణలో వ్యవసాయదారుల పట్ల, వ్యవసాయం చేసే వాళ్ళ పట్ల నీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. అంటే వ్యవసాయదారులు అంటే అంత చిన్న చూపా? లేకపోతే నీకు కేంద్రంతో మీరిద్దరు కలిసి ఏదైతే కేంద్రమేమో అక్కడ వ్యవసాయదారులను అక్కడ పట్టించుకోవట్లేదు కాబట్టి పెద్దన్నగా ఆర్ఎస్ఎస్ మిత్రుడిగా నువ్వు కూడా ఈ యొక్క వ్యవసాయదారులని పక్కన పెడదామని చూస్తున్నావా? అంటే ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు మోడీని గట్టిగా నిలదీసింది ఓన్లీ పంజాబ్ రైతులు, ఈ దేశ రైతులు నిలదీసిరు కాబట్టి ఈరోజు మోడీ వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటున్నాడు. అంటే మోడీ నీ పెద్దన్న కాబట్టి ఈరోజు వాళ్ళని